నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేసిరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏపీ మీద ఒక బ్రాండ్ వేశారు అయితే దీన్ని అధిగమించి చంద్రబాబు నాయుడు గారు ముందుకు ఎలా వెళ్తారు ఇంతకీ జగన్మోహన్ రెడ్డి గారు వేసిన బ్రాండ్ ఏంటి సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం నమస్తే సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏపీ పైన జగన్మోహన్ రెడ్డి గారు ఒక బ్రాండ్ వేశారు అంటే ఒక ముద్ర వేశారు అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి అయితే దీన్ని అధిగమించి చంద్రబాబు నాయుడు గారు మరి రాబోయే కాలంలో ఎలా ముందుకు వెళ్తారు అసలు ఏ బ్రాండ్ వేశారు అంటే ఎలాంటి ముద్ర వేశారు ఏపీ మీద జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి మాటల ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ మీద ఒక క్రిమినల్ బ్రాండ్ వేశారు ఏపీ పైన ఆయన చెప్తున్న దాని ప్రకారం చంద్రబాబు నాయుడు చెప్తున్న ప్రకారం ఎందుకంటే ఎందుకు క్రిమినల్ బ్రాండ్ వేశారని చెప్పి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారని అంటే ఆయన ఎన్నికల సమావేశంలో సభల్లో మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో కోవూరులో ఆత్మకూరులో మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే నేరాల్లో పిహెచ్డి చేశాడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. పిహెచ్డి చేయటం అంటే తెలుసు కదా, ఒక సబ్జెక్ట్ని తీసుకొని దాంట్లో అధ్యయనం చేసి పూర్తి స్థాయిలో దాని మీద ఒక థీసిస్ రాస్తే అప్పుడు డాక్టరేట్ వస్తుంది. పిహెచ్డి చేశారు. అలానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేరాల్లో పిహెచ్డి చేశారు అని చెప్తూ ఎలాంటి నేరాలు చేశారు, ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి నేరాలు చేయించారు అనే దాని మీద ఆయన వివరణ ఇస్తూ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఆయన మీద దాదాపు 30 కేసులు ఉన్నాయి. ఆ 30 కేసులు సిబిఐ అలాగే ఈడీకి సంబంధించినటువంటి కేసులు ఉన్నాయి. 30,000 కోట్ల రూపాయలు ఆయన దోచేసాడని చెప్పి సిబిఐ షార్ట్ షీట్లోనే ఉంది. ఇది కాకుండా ఇప్పుడు 2019 నుంచి ఇప్పటి వరకు ఆయన దోచేసిన సొమ్ము లక్షల కోట్ల రూపాయలు ఉంది. అందుకే ఈయన గంజాయి మొత్తం రాష్ట్రాన్ని మయం చేసేసాడు, యూత్ని గంజాయికి బానిసలను చేసేసాడు. అంతర్జాతీయంగా డ్రగ్స్ ఎవరైతే ఉన్నారో మాఫియా వాళ్ళతోటి సంబంధాలు పెట్టుకుని డ్రగ్స్ని కూడా ఆంధ్రప్రదేశ్కి డంప్ చేస్తున్నారు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి నేరాల్లో పిహెచ్డి చేసేసాడు. ఆ పిహెచ్డిని ఆంధ్రప్రదేశ్కి అంటగట్టాడు అని చెప్పి ఆయన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి మీద. అసలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చదివాడో చెప్పాలి, వాస్తవంగా అసలు చదివాడా చదవలేదు, ఎక్కడ చదివాడో చెప్పాలని కూడా ప్రశ్నిస్తున్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి చదువు మీద మొదటి నుంచి కూడా అసెంబ్లీ లోపల అసెంబ్లీ బయట కూడా అనేక సందర్భాల్లో చర్చనీయాంశం అయింది. ఎక్కడా కూడా ఆయన ఇదిగో నేను పలానా చోట చదివాను, ఇదిగో నేను ఈ సర్టిఫికేట్లు నావి అని చెప్పి ఎక్కడ చెప్పలేదు. కాబట్టి ప్రతిసారి అసెంబ్లీలో ఏం చెప్పండి, నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివాను, పోయి ఎంక్వైరీ చేసుకోండి అని అన్నాడు. ఆ తర్వాత గ్రాడ్యుయేట్ ఎక్కడ చేసావా అంటే చెప్పట్లా. అసలు గ్రాడ్యుయేట్ చేశాడా లేదా, అసలు 10th క్లాసే ఫెయిల్ అయ్యాడని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటారు. అసలు నీ చదువు ఏంటి చెప్పమని చెప్పి అడుగుతారు తెలుగుదేశం వాళ్ళు. సో ఇక్కడే అంటే అసలు చదువు లేదు, చదువు లేకుండా చదివినట్టు చెప్తున్నాడు అనేది చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు ఎంఏ చేశారు. సో ఆయనకి ఆర్థిక అంశాల్లో ఎకనామిక్స్ చేశారు కాబట్టి ఆర్థిక అంశాల్లో పట్టు ఉంది. మరి ఈయన ఏం చేశాడు, నేను తిరుపతి యూనివర్సిటీలో చదివాను, తిరుపతి యూనివర్సిటీ నా సర్టిఫికేట్స్ ఉన్నాయి, మీ సర్టిఫికేట్లు కూడా చూపించండి అంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఈయన చేసింది ఏంటంటే నేరాల్లో పిహెచ్డి చేశాడని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గురించి. సో అలాంటి బ్రాండ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద వేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద వేసినటువంటి ఆ బ్రాండ్ని అధిగమించాలంటే అది అత్యంత కష్టమైనటువంటి పని అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడికి ఒక విజనరీగా గుర్తింపు ఉంది. అలాగే చంద్రబాబు నాయుడికి దేశీయంగా కానీ లేదా అంతర్జాతీయంగా కానీ పేరుంది. జాతీయంగా అంతర్జాతీయంగా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ఈ మధ్యకాలంలో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకి రిమాండ్ మీద వెళ్ళినప్పుడు దాదాపు 88 దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా రెస్పాండ్ అయ్యి చంద్రబాబు నాయుడికి మద్దతు పలుకుతూ ప్రభుత్వం యొక్క తీరుని నిరసన కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 88 దేశాల్లో కార్యక్రమాలు చేపట్టారు. ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. అంటే ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడికి బ్రాండ్ ఉంది అనేది ఆయన ఎలివేట్ చేసుకుంటూ వచ్చారు. అలాగే ఏ విధమైనటువంటి నేరపూరితమైన బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ మీద రుద్దాడో జగన్మోహన్ రెడ్డి అనేది కూడా ఆయన వివరిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏంటి అనేది అందరికీ ఒక సందేహం కలిగినప్పుడు చంద్రబాబు నాయుడు ఒకటే చెప్తున్నారు. ఏం చెప్తున్నారు, మీరు నాకు అవకాశం ఇవ్వండి, అవకాశం ఇవ్వకపోతే
ఇక మీరు ఆంధ్రప్రదేశ్ని మర్చిపోవటమేను. జగన్మోహన్ రెడ్డి కనుక మళ్ళీ ఇస్తే అవకాశం, కాబట్టి తనకు అవకాశం ఇస్తే రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా డెవలప్ చేస్తాను అని చెప్పి ఒక మోడల్ చెప్తున్నారు. హైదరాబాద్ని ఏ విధంగా నేను డెవలప్ చేశాను, అదే తరహాలో అమరావతిని నేను డే 1 నుంచి డెవలప్ చేయడానికి ప్రారంభిస్తాను, ప్రయత్నం చేస్తాను. అదే సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్, దానికి పెట్టుబడి పెట్టవసరం లేదు. అదే ఆంధ్రప్రదేశ్కి ఒక ఆర్థికపరమైనటువంటి జనరేట్ చేసేటువంటి ఒక ఆస్తిగా ఉంటుందని, సెల్ఫ్ ఫైనాన్షియల్ ఇది చేసుకుంటుంది అది. కాబట్టి అమరావతిని నేను డెవలప్ చేసి అభివృద్ధి చేస్తాను. అలాగే ఒక విజన్ తయారు చేశాను, 2020 అనేటువంటి విజన్ని 1999లో సీఎం అయిన తర్వాత 2020 విజన్ నేను తయారు చేశాను. ఆ 2020 విజన్ డాక్యుమెంట్ని బేస్ చేసుకొని ఏ విధంగా డెవలప్ చేశానో తెలంగాణలో అది ఒకసారి చూడండి. అది ఇప్పుడు కళ్ళెదురు కనిపిస్తుంది. సో కాబట్టి నా విజన్ ఆ విధంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ నాకు అధికారం ఇస్తే ఇప్పుడు 2047 తీసుకొని నేను ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్తాను. 2029 కల్లా భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని ఉంచుతాను. 2047కి వరల్డ్లోనే నెంబర్ 1 రాష్ట్రంగా నేను చూపిస్తాను ఆంధ్రప్రదేశ్ని. అలాగే ఇండియా కూడా నెంబర్ 1 అవుతుంది. దాంట్లో ఆంధ్రప్రదేశ్ అనేది కీలక రోల్ పోషించేలాగా నేను చేస్తాను అని చెప్పి ఆయన చెప్తున్నారు. 2047 విజన్ని ఒక దాన్ని తయారు చేశాడు ఆంధ్రప్రదేశ్. అలాగే ఇండియాకు కూడా తయారు చేసి ఇచ్చాడు ఆయన. అని కొన్ని ఇన్పుట్స్ ఇచ్చాడు ఇండియాకు కూడా. అంటే 2029కి ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలి, 2047కి ఎలా ఉండాలి అనే దాని మీద ఒక పూర్తి అవగాహన చంద్రబాబు నాయుడుకి ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వనరులు ఏ జిల్లాలో ఏమున్నాయి అనేది కూడా ఆయనకి తెలుసు. ఓ పెద్ద అసెట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి విస్తృతమైనటువంటి కోస్తా తీరం ఉంది, సముద్ర తీరం ఉంది. ఈ సముద్ర తీరంలో ఓడరేవులు అనేవి ఒక పెద్ద బిజినెస్ చేసేటువంటి హబ్స్గా మారుతాయి. ఇప్పుడు విశాఖ అనేది ఏముంది, విశాఖలో ఒక ఓడరేవే కదా, ఆ ఓడరేవు వల్లే కదా అంత అభివృద్ధి జరిగింది. విశాఖ ఉక్కు కర్మాగారం అది ఆ రెండింటి వల్లే కదా దానికి పేరు వచ్చింది. అలాగే కోస్తా తీరం అనేది చాలా ఉంది, సముద్ర తీరం అనేది చాలా ఉంది ఆంధ్రప్రదేశ్కి. ఆ సముద్ర తీరాన్ని ఆనుకొని ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బాగా ఎక్కువగా చేసుకునేటువంటి అవకాశం ఉంది. సో తద్వారా ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఒకటి. 2 ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కోసం ఆక్వా ఉంది. ఆక్వా పెద్ద సెక్టారు ఆంధ్రప్రదేశ్కి. తర్వాత టొబాకో ఉంది, గ్రానైట్ ఉంది, ఇలాంటివన్నీ ఉన్నాయి. వీటిని ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా లబ్ధి పొందొచ్చు, ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. వనరులు ఉన్నాయి, వాటిని వినియోగించుకోవచ్చు. ఇవన్నీ చేయాలంటే కనుక హార్డ్వేర్ హబ్ ఏమో రాయలసీమ కడప జిల్లా అనంతపురం జిల్లాలో పెట్టాలి. అలాగే సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి ఏమో వైజాగ్ పెట్టి ఆర్థిక రాజధానిగా విజయవాడ ఉండేలాగా ఆర్థిక రాజధానిగా, ఆర్థిక హబ్గా, రాజధాని కాదు ఆర్థిక హబ్గా, హైటెక్ అంటే టెక్నాలజీ హబ్గా వైజాగ్, స్పిరిచువల్ హబ్గా తిరుపతి. ఇలా కొన్ని ప్లాన్స్ ఉన్నాయి ప్రతి జిల్లాకి ఏమేమి పెట్టాలనేది. సో అవన్నీ కనుక ఇంప్లిమెంట్ అయిపోతే త్వరగా అప్పుడు నీకు రాష్ట్రం అనేది నెంబర్ 1 అయ్యే అవకాశం ఉంది. ఇదంతా జరగాలంటే పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు రావాలంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు చేసినటువంటి బ్యాడ్ నేమ్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్కి దాన్ని ముందు అధిగమించాలి. దాన్ని అధిగమించాలంటే జగన్మోహన్ రెడ్డి అనే అతను ఇంకా లైఫ్లో జీవితంలో మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఉండే అవకాశం లేదు అనేది నమ్మకం కలిగించాలి పారిశ్రామికవేత్తలకి. అప్పుడే పారిశ్రామికవేత్తలు వచ్చే అవకాశం ఉంది అనేది చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి అవగాహన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. సో మరి ఆయన చెప్పేదానికి అనుకూలంగా సహకరించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు రేపు అధికారం ఇస్తే ఆయన చేస్తారు, లేదంటే ఆంధ్రప్రదేశ్కి ఇవే చివరి ఎన్నికలు అనుకోవచ్చు.